ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా, సున్నిత స్వభావులుగా ఉంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 లంబకృశ కాయిత. ఈ వయస్సు పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 3 నుంచి 4 సంవత్సరాల మధ్య పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు. ప్రేమ అనున్నది క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమము. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రేమ అనేది సంతోషం మరియు అంగీకారం అనే ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమము. సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ. ఆన్సర్ ఆప్షన్ 1 శబ్ద అనుకరణ దశ. కోల్బర్గ్ ప్రకారం నైతిక వివేచనము పెరిగే కొద్దీ వ్యక్తులలో ఈ లక్షణం తగ్గుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ కేంద్రీకరణ. ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితీయ వైఖరి ఈ నిర్వచనాన్ని ఇచ్చినవారు. ఆన్సర్ ఆప్షన్ 2 ట్రావర్స్. కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ నైతిక వివేచన దశ. ఆన్సర్ ఆప్షన్ 1 మంచి బాలుడు లేదా మంచి బాలిక. విధేయత, శిక్ష, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేవి పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయికి చెందుతాయి. సాంఘిక ఒప్పందం అనేది ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయికి చెందుతుంది. ఈ క్రింది స్థాయి బుద్ధిమాంద్యులకు ప్రజ్ఞాలబ్ధి 35 నుంచి 55 మధ్య ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 మిత బుద్ధిమాంద్యులు. ఈ క్రింది వాటిలో ప్రజ్ఞకి సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైన లక్షణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఏక వర్సెస్ అనేక. పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ. ఆన్సర్ ఆప్షన్ 3 శాబ్దిక భాష సంబంధ ప్రజ్ఞ. మనోవిజ్ఞాన శాస్త్రం, చేతనతత్వ శాస్త్రము అన్న సాంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రవర్తనవాదులు. మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితుడితో పదునుగా మాట్లాడిన అది ఈ రక్షక తంత్రము. ఆన్సర్ ఆప్షన్ 3 విస్థాపనం. అమాయకుల్ని బలిచేసే రక్షక తంత్రం విస్థాపనం. నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠము వలన ఈరోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తుంచుకుంటా చాలా కష్టమైనది. దీనిలో ఇమిడి ఉన్న విస్మృతి. ఆన్సర్ ఆప్షన్ 3 పురోగమన జోక్యం. పురోగమన జోక్యం అనే విస్మృతి రకంలో ప్రస్తుత అంశాలు గుర్తు ఉండవు. తిరోగమన జోక్యం అనే విస్మృతికి సంబంధించిన అంశంలో పాత అంశాలు గుర్తుకు ఉండవు. జీవ సంబంధ కారకం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 సంస్కృతి. భాష సంబంధ, పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాలు వరుసగా ఇలా పిలువబడతాయి. ఆన్సర్ ఆప్షన్ 1
భాషా సంబంధ వైకల్యం డిస్ఫేసియా, పఠన సంబంధ రాత సంబంధ వైకల్యాలు డిస్లెక్సియా మరియు డిస్గ్రాఫియా. పాఠశాలలో మొదటి రోజు భయపడిన పిల్లవాడు ఏడవడం, బొటనవేలు చీకడం మొదలైన శైశవ ప్రవర్తనలు చూపుతున్నాడు. అది ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిగమనము. ప్రతిగమనం అంటే పూర్వస్థితిని పొందడం అని అర్థం. ఈ దశను భావనోత్పత్తి దశ అని కూడా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 గుప్త స్థితి. ఏ మనోశారీరక విధానాలు అయితే ఒక విశిష్ట పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణయే ఆ వ్యక్తి మూర్తిమత్వం అని నిర్వచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్పోర్ట్. బోబడాల్ను ఉపయోగించి పరిశోధన చేసిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్బర్ట్ బండూరా. బిఎఫ్ స్కిన్నర్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎలుక మరియు పావురాలపై ప్రయోగాలు చేశారు. అబ్రహం మాస్లో అనే మానవతావాది అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 పని తేలిగ్గా ఉన్నప్పుడు.